సో శివన్న చూడండి. సో ఇక్కడ రాత్రి అయిపోయింది. సో దానికోసం మన కోసం అయితే ఇలాగా కష్టపడుతున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న. ఏంది ఎలాగంటే ఏ చెప్తావా? మేము వీడియోలు పెడతా ఉంటాం, మాకు ఇదేలాగా సపోర్ట్ చేయండి. అబ్బా. సో ఇక్కడ మొత్తం ఇసుక కాబట్టి ఇసుక దగ్గర ఏ చెట్టు అయినా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం ఏమంటారు చెరుకు చెట్లు అనమాట. సో ఇక్కడైతే ఒక గుడి ఉందన్నమాట. సో ఇక్కడ సో పాత గుడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW బ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో ఈ వ్లాగ్ తీయకూడదు అనుకున్నాను, బట్ మన దగ్గర ఏ కంటెంట్ లేదనమాట. సో ఒక 15 days అవుతుంది మనం అయితే వీడియో తీసి. సో ఇన్ని రోజులుగా కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, బట్ దీనికోసం తీయలేదు. ఎటువంటి కంటెంట్ అయితే మనకైతే దొరకలేదు మెయిన్. సో నెక్స్ట్ అయితే మనీ అనమాట. సో కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనమాట. సో దానికోసం నేనైతే ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదు. ఈ రోజు ఈ వ్లాగ్లో మనం అయితే ఏం వర్క్ చేస్తాం అనేది మీకైతే నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఈ రోజు కాదు, రేపు అనమాట. సో రేపు నేను పొద్దున్న లేస్తే మన మొహం కొంచెం నిద్ర మత్తులో ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఇంట్రో అయితే చెప్పేస్తున్నాను మీకైతే. సో మనం ఏం వర్క్ చేస్తాం ఏమనేది మీకైతే ఈ పార్టీకైతే అర్థమైపోతుంది. సో థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసేది మీకైతే అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా మనం మాట్లాడడానికి ఏం లేదు. చాలా అంటే చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ అయితే తీస్తున్నాను. కొంచెం గిల్టీగా అయితే ఉంది నాకైతే. సో ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వీడియో తీసినా ఫస్ట్ టైం తీసినట్టుగా ఉంటుంది నాకైతే. సో మీకైతే ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను, ఇప్పుడైతే చూడండి. సో మనైతే లాస్ట్ టైం ఒక 2 సండే బ్యాక్ అనమాట. సో ఒక బ్లాగ్ తీద్దాం సండేకి, ఇలాగే నేనైతే ప్లాన్ చేస్తూ ఉంటే అది అయితే బిస్కెట్ అయితే అయిపోయింది. సో అప్పుడు మనం అయితే సన్ రైజ్ దగ్గర అయితే వెళ్ళాం అనమాట. అదే సన్ రైజ్ అయితే చూడడానికి అయితే వెళ్ళాం సముద్రం దగ్గర. సో మార్నింగ్ 6 ఎప్పుడైతే వెళ్ళాం. సో ఫస్ట్ అయితే మీరైతే ఆ క్లిప్ చూడండి. సో దాని తర్వాత మళ్ళీ అయితే మనం అయితే ఇక మార్నింగ్ అయితే ఇక మీ ముందుగా అయితే వచ్చేస్తాను. సో ప్రెసెంట్ టైం అయితే ఇప్పుడైతే 6:30 అవుతుంది. 6:30 అవుతున్నా కూడా మంచి అనేది హెవీగా పడుతుంది. సో నేనైతే సన్ రైజ్ చూపిద్దాం మీకైనా అయితే వచ్చానమాట. ఇక్కడైతే సన్ రైజ్ కూడా లేదు, వస్తాదో ఏందో నాకైతే ఏం ఐడియా లేదు అనమాట. సో మంచి అయితే చాలా హెవీగా అయితే పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సముద్రం దగ్గర వెళ్ళి అక్కడైతే మళ్ళీ చూద్దాం. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. సో వస్తుందా లేదా సన్ రైజ్ అయితే చూద్దాం. ఒకసారి లొకేషన్ చూడండి ఎలాగుందో. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చిన్నప్పుడు దీంతో ఆడుకునేది మేము. సో ఇది ఉంది కదా, ఇది గుచ్చుకుంటుంది. ఇది తీసి గాలి వచ్చేటప్పుడు వేస్తే ఇక్కడి నుంచి చాలా దూరం అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇలాగ చూపిస్తే చూడండి ఎలాగుందో. సో సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం. సో ఇంకా మీరైతే ఇసుకపల్లి బీచ్కి వచ్చారనుకోండి, ఒక 200 meters సంథింగ్ 500 meters నడవాలన్నమాట. సో మన బైక్ అయితే మనం అయితే అక్కడ పెట్టేసాం. సో అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మనం అయితే నడుచుకుంటూ సముద్రం దగ్గర అయితే వెళ్ళాలన్నమాట. కొంచెం దూరంగా ఉంటుంది. సో ఫైనల్ గా మనం అయితే సముద్రం దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఏమైనా ఫీల్ ఉందా ఇక్కడ? సో ఈ అలల సౌండ్కి ఇక్కడ వింటుంటే అలల సౌండ్ లైవ్లో కానీ మీరు కానీ వినారనుకోండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో లొకేషన్ అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట. సో ఇంకా చాలామంది ఇక్కడైతే ఫిష్ అయితే పడుతూ ఉన్నారు మత్స్యకారులు. సో ఇక్కడ సో నీళ్ళు కూడా తక్కువ ఉంది ఇప్పుడు, ఈ టైంలో తక్కువ ఉంటుంది. సో నైట్కి అయితే ఇంకా చాలా చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఈ పైకి అయితే వస్తుంది అనమాట నీళ్ళు మొత్తం. సో ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉంది. సో సన్ రైజ్ రాలేదు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఇలాంటి వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీకైతే కనిపిస్తున్నారో లేదో సూర్యుడు బాబాయ్. సో నాకైతే కనిపిస్తున్నారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ మాత్రం. సో ఇప్పుడే పైకి వచ్చినాడు అనమాట. సో చూస్తున్నారు కదా మీరు. సో సూపర్గా ఉందబ్బా. ఏ మాత్రం ఎంత చెప్పినా మాత్రం తక్కువే ఇక్కడ. సో సూపర్గా అంటే సూపర్గా ఉంది. నేను అయితే ఇప్పుడే చూశాను అనమాట. అటు చూసేలోపు ఇప్పుడే పైకి వస్తున్నాడు. సో ఇది చూడడానికే కదా మనం అయితే 6కి లేచి భద్ర వచ్చింది. సో లొకేషన్ వేరే లెవెల్. ఇక్కడ నుంచి చూడండి ఎలాగుందో. బాబా ఈ మంచు వల్ల కొంచెం పైనుంచి అయితే వస్తున్నాడు, బట్ ఈ మంచు లేకపోతే నీళ్ళలో నుంచి వచ్చేవాడు సూర్యుడు అయితే. సో ఫైనల్గా మీరైతే సన్ రైజ్ అయితే చూసారు కదా. సో సూర్యుడు అయితే ఇంకా కొంచెం పైకి అయితే వచ్చేసాడు. సో ఫైనల్గా మనం అయితే వచ్చిన పని అయితే అయిపోయింది కాబట్టి మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో చాలామంది అనుకుంటారు ఏంది డైలీ రొటీన్ లైఫ్ అది ఇది అని ఇదే లొకేషన్లో చూపిస్తూ ఉంటారని. సో మన దగ్గర కొత్త కంటెంట్ అయితే లేదు, బట్ ఇదే కొంచెం చూద్దాం, ఇక డిఫరెంట్గా తీద్దాం అని నేనైతే ఫిక్స్ అయిపోయినా.
సో దానికోసం ఇలాంటిది ఒక చిన్న బ్లాగ్ తీస్తాను. సో ఎవరు ఏం ఇబ్బంది పడబాకండి, అదే లొకేషన్లు అదే ఇది అని. సో బట్ కొంచెం కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీకైతే నేనైతే ఇలాగ సపరేట్గా బ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను. సో సన్ రైజ్ అయితే కొంచెం పైకైతే అయిపోయింది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది, మీరైతే చూసారు కదా. సో మనమైతే ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. సో ఇసుకపల్లి లైట్ హౌస్ సో చాలా అంటే చాలా సూపర్గా ఉండింది. ఇప్పుడైతే మాత్రం చూసారు కదా మీరైతే. సో మీరు కానీ కళ్ళతో చూస్తే మాత్రం సూపర్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడైతే చేపలు కూడా ఎవరైతే పట్టట్లేదు, ఐ మీన్ ఇంకా రాలేదన్నమాట, పట్టట్లేదు అంటున్నాను. సో ఎవరైతే ఇంకా ఒడ్డుకైతే రాలేదు, ఇంకా చేపలు వల అయితే తీస్తూనే ఉన్నారు. సో నిన్నైతే వేస్తారు వాళ్ళ. సో పొద్దున వెళ్ళే వాళ్ళు పొద్దున కూడా వెళ్తారు, వాళ్ళు ఎవరు ఇంకా ఒడ్డుకైతే రాలేదన్నమాట. సో చాలామంది అక్కడ వెయిట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎవరు రాలేదు, దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎవరైనా వస్తే మీకైతే దానిలో చేపలు, రొయ్యలు, ఇంకా ఈ ఎండ్రకాయలు ఇదంతా ఉంటాయి కదా, అదే మొత్తం అయితే చూపిద్దామని నేనైతే అనుకున్నాను. బట్ ఎవరు రాలేదు. సో అది మన బ్యాడ్ లక్. సో మీరైతే ఆ వీడియోని అయితే చూసారు కదా. సో చిన్న క్లిప్ అనమాట. సో లాస్ట్ సండే మనమైతే ఇలాగా ఒక వ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను. సో అప్పుడు వెళ్ళిన క్లిప్ అనమాట. ఆ వ్లాగ్ అయితే కొంచెం వర్క్ ఉంది నాకు ఆ రోజు. సో దానికోసం అదైతే ఆపేసాను. సో ఇలాగా ఎన్నో వ్లాగ్స్ అయితే నేనైతే ఆపేసాను. సో సగంలోనే ఆపేసిన వ్లాగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనమైతే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక మార్నింగ్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. సో మార్నింగ్ ఇక మనం అయితే వర్క్ అయితే వెళ్ళాలి. సో ఈ మార్నింగ్ ఎలాగుంటుంది, రేపు ఎలాగుంటుంది అని మీకైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో 1.5 year కావస్తుంది. సో 1.5 కాదులే 1 year కావస్తుంది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఇప్పటి వరకు మనకైతే గ్రోత్ అనేది లేదు. సో 1.1K ఎంతో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, అంతే అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి వాట్సాప్లో. సో ఇక మనం అయితే వీడియోని కంటిన్యూ చేద్దాం. The next day. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. సో నేను చెప్పాం కదా మనం వెళ్ళే పని. సో మన అవుట్ఫిట్ అనమాట ఈరోజు ఇదైతే. సో కొంచెం దీన్ని అయితే అవాయిడ్ చేసేయండి మీరైతే. సో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే. సో ఐఎమ్ రియల్లీ సారీ. సో మనం అయితే ఇక ఇదేదో డ్రెస్ చేంజ్ చేసుకుని మనం అయితే పనికి అయితే వెళ్ళిపోదాం. సో ఈడు పనికి వెళ్తాడని రోడ్ల పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకున్నాడేమో. సో ఇంకొక పర్సన్ అయితే రావాలన్నమాట, కొంచెం లేట్ అయిపోయింది ఆ పర్సన్ రావడం. సో దానికోసం ఏంటంటే మా మేస్త్రి అయితే పిలుచుకురావడానికి వెళ్ళినాడు. నేనైతే కొంచెం ఆ బైక్ అయితే వెళ్ళుంది. సో మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది, మళ్ళీ అయితే మనకైతే పనికి అయితే వెళ్ళడం అనమాట. సో వన్స్ లొకేషన్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో మొత్తం పొలాలన్నమాట. సో ఫుల్ గ్రీనరీ. సో మంచి ఇంకా పడుతుంది లాస్ట్లో. ఇలాగా రోడ్డు పక్కన ఇలా కంచి అయితే వేస్తుంటారు కదా, ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మైండ్లో కిరికిరిగా ఉంటుంది. సో ఏంటంటే ఒక తెలియని ఏదేదో థింగ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఒకవేళ మనం కింద పడిపోతే, దీనిలో పడితే మన పరిస్థితి ఏందని సో ఏదేదో ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. సో ఎవరైనా ఇలాగ వేసినప్పుడు కొంచెం లోపలనే వేసుకోవాలి. ఇలాగ వేసారు, సో సపోజ్ ఎవరికైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిద్ది. సో దీనిపైన పడితే ఒకసారి మీరైనా ఆలోచించండి ఎలా ఉంటుందో. సో మీరు ఏదైనా ఇప్పుడు ఈ చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఏదైనా మండలు గిండలు అదైనా వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇలాగ మీరు కంచేసేసారు. సో వన్స్ ఇప్పుడు ఏదైనా ఇక్కడ పడితే ఎలాగుంటుందో ఒకసారి మీరు సిచ్యువేషన్ ఆలోచించండి. సో ఫైనల్గా మనం అయితే వర్క్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఈ హోమ్లోనే మనకైతే ఈరోజు వర్క్ ఉంది. సో నేను ఇంకో ఇద్దరైతే వచ్చాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మా మామ. సో ఈయనే అనమాట మేస్త్రి. సో లోపలైతే ఇలాగ ఉంటుంది అనమాట. సో సీలింగ్ చూడండి డిజైన్లో. సో ఇది మొత్తం ఈరోజైతే వైట్గా ఉన్నదాన్ని మొత్తం అయితే కలర్ అయితే వేయాలన్నమాట మనం అయితే టీవీ పాయింట్. సో ఈరోజు మనం అయితే గోపురం కూడా తీర్చాం అనమాట. సో టైం ల్యాప్స్ తీయడానికి. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇదైతే మొత్తం హాలు. సో ఇదైతే దేవుడి రూమ్. సో ఇదైతే కిచెన్. సో ఇదైతే మెయిన్ బెడ్రూమ్ అనమాట. సో 2 బెడ్రూమ్లు, హాలు. సో సీలింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఎందుకో నాకైతే మాత్రం కలర్ కన్నా ఇలాగ వైట్గానే ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ వేస్తే కొంచెం బాగుండదు అనమాట మనకైతే. సో వైట్గానే ఉంటే బాగుంటుంది. సో చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది ఇప్పుడైతే. సో దీన్ని ఫుల్గా చూడండి మీరైతే వీడియోని. సో మొత్తం కలర్గా అయితే చేస్తాం.
సో పెయింట్ అయితే మిక్స్ అయితే చేసేసాం. సో సీలింగ్ వైట్ ఇందాక చెప్పాను కదా. సో మొత్తం రెడీగా అయితే ఉంది. సో ఇక మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఓన్లీ ఇక్కడ దీనికి వేయాలన్నమాట, గోడలకి అయితే లేదు, ఓన్లీ సీలింగ్కి వైట్ అనేది వేయాలన్నమాట. సో ఇక మనం మీకైతే ఒక టైం ల్యాప్స్ అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నా, కెమెరా అయితే. సో ఇక్కడైతే పెట్టేస్తున్నా. సో దాంట్లో ఇప్పుడు నేను వైట్ వేసేది మీరైతే చూడండి. సో ఫైనల్గా వైట్ అనేది అయిపోయిందనమాట. సో అంతగా కనిపించదు వైట్ వేసింది. సో ఏం చేంజెస్ ఏం ఉండదన్నమాట. సో అలాగే ఉంటుంది. సో కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో వైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అయితే కలర్ వేసేయడం గోడలకు మొత్తం. సో శివన్ అయితే ఇంకా వేస్తూనే ఉన్నాడు. సో ఫైనల్గా కలర్ వేస్తున్నారు చూడండి, గ్రీన్ కలర్ అనమాట ఇక్కడ. సో ఈ 3 గోడలకు మొత్తం గ్రీన్ కలర్. సో హాల్లో మొత్తం వచ్చి పింక్ కలర్ అనమాట. సో కలర్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్గా ఉంది. సో చూస్తున్నారు కదా మీరైతే. సో ఇదైతే ఇంకో కలర్ అనమాట, శివన్న రూమ్కి, ఐ మీన్ బెడ్రూమ్కి, ఇంకో బెడ్రూమ్కి. సో ఈ కలర్ కూడా అంతగా బాగలేదు, బట్ బాగుంది. సో లైట్ కలర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో డీసెంట్గా ఉంటుంది అనమాట, మరీ హెవీగా లేకుండా. సో 2 సార్లు వేయాలి, 2 కోటింగ్లు వేయాలి. ఒక కోటింగ్ వేస్తే ఈ రోలర్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం 2 కోటింగ్లు వేయాలన్నమాట. సో ఇలాగ రూమ్ మొత్తం వేసేయడమే. సో అన్న అయితే నా కోసం అయితే వేసాడు చిన్నది. సో మీకైతే చూపించాలి కాబట్టి. సో కలర్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది కూడా. సో ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. సో దీనికైతే ఇప్పుడైతే మనం వేయాలి. సో పింక్ కలర్ అనమాట. సో చూసారు కదా మనం వేస్తున్న కలర్ అయితే ఇది అనమాట, పింక్ కలర్, డార్క్ పింక్ అనమాట. సో కలర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ కలర్ నచ్చిందా, లేకపోతే ఈ కలర్ నచ్చిందా, లేకపోతే మీకు ఈ కలర్ నచ్చిందా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ అయితే. నాకైతే ఇదైతే నచ్చింది అనమాట. ఫస్ట్లో అయితే ఇది నచ్చలేదన్నాను, బట్ ఇదైతే నచ్చింది. సో ఈ 3 కలర్లో ఏం కలర్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. A few minutes later. సో ఇప్పుడైతే మనం అయితే లంచ్ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడైతే లంచ్. సో మొత్తం ఇక్కడే అనమాట. సో డిన్నర్ ఒకటే ఇంటి దగ్గర. సో బిర్యానీ ఈరోజు. సో మా మావ అయితే బిర్యానీ తీసుకొచ్చాడు. సో ఒక బిర్యానీ తినేసి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం అయితే లంచ్ తినేసి అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరకు వచ్చాం అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో. సో బట్ అంతగా కనిపించదు. సో బట్ కళ్ళతో చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో వేరుశనగ తోటలు. సో మినిమం ఒక 100 ఎకరాలు ఎంత ఉంది, 100 ఏముందిలేండి, 200 ఎకరాలు పైనే ఉంది నాకు తెలిసి. సో ఆ లాస్ట్ దగ్గర నుంచి ఆ లాస్ట్ నుంచి ఇది మొత్తం వేరుశనగ తోటే అనమాట. సో ఇక్కడైతే ఈ లొకేషన్ చూడండి ఎలాగుందో. సో మొత్తం వాటర్ అయితే వస్తుంది ఆ పైప్లో నుంచి. సో ఇక్కడైతే ఒక గుడి ఉందన్నమాట. సో ఇక్కడ సో పాత గుడి. సో ఏదో ఏం గుడో తెలియదు మనకి. సో
సో లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇటైతే వేరుశెనగ తోటలో మొత్తం అయితే ఒక 500 ఎకరాలు సంథింగ్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఉంది. 500 అంటే నేను కళతో చూస్తుంటే 500 నుంచి అది 1000కి వెళ్ళిపోతుంది. సో అంత చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది. సో బట్ దీనిలో అయితే ఇంకా ఏం లేదనమాట. ఇదైతే పాలులో అయితే ఉంది. సో పాలు అంటారు కదా, అయితే ఇంకా వస్తుందన్నమాట, ఇంకా అయితే రాలేదు. సో ఇటు చూస్తే వేరుశెనగ తోట, ఇటు చూస్తే సముద్రం అనమాట. సో వాటర్ మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉంది ఈరోజు మాత్రం. సో ఇక్కడ నుంచి మేమైతే సముద్రం దగ్గర కూడా వెళ్తాం. సముద్రం దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అయితే మీట్ అవుతాం. ఇంకా మనం అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాం. అలలు చూడండి ఎంత పెద్దగా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే మునగకూడదు. సో అలలు చాలా హెవీగా అయితే వస్తుంది. సారీ జూమ్ చేసి పెట్టున్నాను. సో లోతు కూడా ఇలాగ ఉంది చూడండి, ఎక్దమ్ ఇక్కడ కిందకైతే ఉంది. సో ఫ్లాట్గా అయితే లేదు, చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంది. సో అలలు చూడండి చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది. సో ఇక్కడ మాత్రం మునిగితే కొంచెం రిస్కే అబ్బా, కొంచెం ఏముందిలే, చాలా అంటే చాలా రిస్కే. సో చాలా అంటే చాలా పెద్ద పెద్ద అలలు అయితే వస్తుంది. సో ఇక్కడైతే కొత్తగా పోర్ట్ అయితే కడుతున్నారు. సో మనం అయితే ఒక సపరేట్ వీడియో కూడా తీసి అయితే పెట్టామన్నమాట. సో లాస్ట్లో కనిపిస్తుంది, బట్ అంతగా క్లారిటీగా కనిపిదు అనమాట. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా పెద్ద ట్రాక్టర్ అనమాట. సో మామూలుగా పొలాల్లో ఉండే ట్రాక్టర్ కాదు ఇది. సో జాన్రీ ట్రాక్టర్ పెద్దది ఇది. సో ఇదేంటంటే ఇప్పుడు ఫిష్ బోట్ వచ్చింది అనుకోండి, చిన్న చిన్న పడవలు అయితే వచ్చింది అనుకోండి సముద్రం దగ్గర నుంచి. సో సముద్రంలో ఉన్నదాన్ని బయటికి లాగడానికి ఇది. సో ఇక్కడ చూడండి హుక్స్ ఉన్నాయి కదా. సో ఈ హుక్స్ ఉన్నాయి కదా. సో ఇదైతే పడవకైతే ఇలా పెట్టేయడమే, ఇలా పెట్టేసి మిషన్ ద్వారా అయితే పడవని అయితే లాగిద్ది అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఇది. సో మీరైతే చాలాసార్లు అయితే చాలా బీచెస్ దగ్గర అయితే చూసుంటారు ఇలాగా. సో ఇదైతే మీకు ఇలాగ చెప్పాలని నేనైతే మళ్ళీ అయితే ఇక్కడైతే చిన్న వీడియో తీసి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంత సూపర్గా ఉందో లొకేషన్ అయితే. సో బైక్ మీద పోతూ తీస్తున్నాను. సో వాటర్ మన పైన ఆడపడింది. సో ఇలాగైతే ఈ తోటకు మొత్తం అయితే వాటర్ అయితే పట్టాలన్నమాట. సో రోడ్ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా హెవీగా ఉంది. పెద్ద బండ్లు వస్తే దాని పరిస్థితులు ఏందో. సో మళ్ళీ మనం అయితే వర్క్ దగ్గర వచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూడండి, సో కనిపిస్తుంది ఆ చెట్టు. సో కింద చూస్తేనేమో చెరుకు చెట్టు ఇది. సో ఇక్కడ మొత్తం ఇసుక కాబట్టి ఇసుక దగ్గర ఏ చెట్టు అయినా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం ఏమంటారు చెరుకు చెట్లు అనమాట. సో నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఇలాగ లైవ్లో అయితే చూస్తున్నాను. సో ఒకటైతే తీసేద్దామని నాకైతే ఉంది, తెంపేద్దామని. బట్ ఇక్కడ తెంపేసిన తర్వాత తిట్లు మామూలుగా ఉండదన్నమాట. చూడండి ఎన్నో ఒక 3 ఒక 10 11 అయితే వచ్చున్నాయి. సో ఇలాగ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మొత్తం ఏమంటారు మొత్తం ఇసుక అనమాట ఇక్కడ. సో ఇసుక కాబట్టి ఏ చెట్లైనా వచ్చేస్తాయి ఇక్కడ ఈజీగా. సో ఇందాకే చూసారు కదా మీరు, ఆల్మోస్ట్ గోడలు మొత్తం అయితే అయిపోయింది. సో ఈ రూమ్ కూడా గ్రీన్ కలర్ అనమాట. ఇదైతే లైట్ గ్రీను, సో మరీ అంతగా డార్క్ అయితే లేదు. సో అదైతే చాలా డార్క్, ఇది లైట్ కలర్ అనమాట. సో మనమైతే ఫస్ట్ కోటింగ్ అయితే వేసాం. సో రెండో కోటింగ్ కూడా వేయాలి దీనిపైన. సో ఈ రూమ్ కూడా ఫినిష్ అయిపోయడానికి వచ్చిందనమాట. సో కబోర్డ్లు అయితే వేయాలన్నమాట. సో ఇంకా సీలింగ్ ఆ డిజైన్లు అయితే పెట్టాలి. సో ఈ రూమ్ ఇక్కడ కూడా అదే సేమ్ కలర్ హాల్లో వేసింది. సో మొత్తం ఈ కలర్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, డీసెంట్గా అయితే ఉంది. సో ఇంకా అయితే దీన్ని అయితే ఇంకా డిజైన్ అయితే పెట్టాలన్నమాట, వేరే వేరే కలర్స్ అయితే పెట్టాలి. సో ఇంకా మనమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం మధ్యాహ్నం నుంచి. సో ఫ్రెండ్స్ పని చేస్తూ ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. సో వన్స్ ఇప్పుడు చూడండి ఎలాగుందో. సో ఎలాగున్న హౌస్ని మనం అయితే ఎలా చేస్తాం చూడండి. ప్లెయిన్ వైట్ కలర్లో ఉన్న హౌస్ని మనం అయితే ఫుల్ కలర్స్తో నింపేసాం అనమాట. సో టీవీ పాయింట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇది ఆర్చ్ అనమాట. సో ఈ డిజైన్ అయితే మా మేస్త్రి అయితే పెట్టాడు ఈ రెండు. సో చాలా బాగుంది, లుక్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఇదైతే మనం వేసింది కలరు. సో శివన్న చూడండి, సో ఇక్కడ రాత్రి అయిపోయింది. సో దానికోసం మన కోసం అయితే ఇలాగా కష్టపడుతున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఏంది ఎలాగంటే ఏ చెప్తావా? హాయ్, మేము వీడియోలు పెడతా ఉంటాం, మాకు ఎలాగా సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇలాగ ఉంటుంది అన్నమాట. సో మొత్తం నాకు చూపించాను కదా. సో ఇదైతే ఇంకొక డిజైన్ అనమాట. సో ఇదైతే ప్లెయిన్గా అంత హెవీగా అయితే ఏం లేదు. సో డీసెంట్గా అయితే ఉంది అంతే అనమాట. సో ఇదైతే దేవుడి రూమ్. సో ఇదైతే కిచెన్.
సో కిచెన్లో ఇంకా టైల్స్ అనేది వేయలేదు, కింద కూడా మార్బుల్ అయితే వేయలేదు అనమాట. సో ఇలాగ ఉంటుంది మనం చేసే పని. సో HRW బ్లాగర్ ఆఫ్ కెమెరాలో చేసే పని ఇదే అనమాట వర్క్. సో ఇదైతే మెయిన్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా కొంచెం డిజైన్లు అయితే పెట్టారు. సో ఈ హార్ట్ షేపు, సో బ్రౌన్ కలర్ అనమాట రెండు డీసెంట్గా. సో పట్టీలకు కూడా బ్రౌన్ కలరు. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఇదనమాట. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ కూడా మనం అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇదైతే బెడ్రూమ్ B, చిన్న బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా ఆ బ్రౌన్ కలర్ మాత్రం అన్ని చోట్ల అయితే ఉంది. హాల్లో ఉంది, బెడ్రూమ్స్లో ఉన్నాయి, కిచెన్లో ఉంది, మొత్తం అన్ని చోట్ల అయితే ఉంది. సో ఇది కూడా డీసెంట్గా ఉంది, మొత్తం హెవీగా ఏం లేకుండా. సో ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో, ఇప్పుడు చూపిస్తా చూడండి. సో అంతగా హెవీగా కూడా ఏం లేదు, డీసెంట్గానే చేస్తాం మొత్తం. సో ఎలాగున్న హౌస్ని మనమైతే ఎలా చేస్తామో చూడండి, మీరు చూశారు కదా మీరైతే. సో ఇదైతే మా చేత్తోనే చేసింది, ఎటువంటి కాస్ట్లీ పెయింట్తో ఏం లేదు. సో మా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇక్కడ వేసిన పెయింట్ని సో ఇక్కడ వేసి మనం అయితే డిజైన్ అయితే చేసాం అనమాట. సో డిజైన్ చేసింది మాత్రం ఈ మేస్త్రి. సో ఈయన నెంబర్ మాత్రం నేనైతే కింద మీకైతే మెన్షన్ చేస్తాను చూడండి. సో ఎవరైనా కొత్తగా ఇల్లు కడతా ఉంటే దయచేసి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. సో మనమైతే ఇక్కడి నుంచి ఇక బయలుదేరదాం. సో ఫైనల్గా మీరైతే వీడియోని చూసారు కదా, వీడియోలో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీ HRW బ్లాగర్ చేసే వర్క్ ఇదే అనమాట. సో ఆఫ్ కెమెరాలో మనం చేసే వర్క్ ఇదనమాట. సో వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ప్రజెంట్ మనం అయితే ఒక ప్లేస్ దగ్గర అయితే వచ్చాను అనమాట. సో పుట్ట అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే వచ్చిన మా విలేజ్ పక్కనే అనమాట ఇది అయితే. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.